గడిచిన కాలమంతా దేవుడు తన రెక్కల చాటున ఆ సిలువ నీడలో దాచిన దేవునికి వందనాలు. ఉదయకాల సమయంలో మొదటి ఆరాధన దేవుని మహాకృపను బట్టి చక్కగా జరిగింది. చాలామంది వచ్చారు. అలానే రెండో ఆరాధనకి విచ్చేసిన మీ అందరికీ పరిశుద్ధుడును నీతిమంతుడును సకల యుగములలో రాజు అయినటువంటి ప్రభువును బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రెండో ఆరాధనలో దేవుడు దర్శించాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని మండించాలని ఆశపడతా ఉన్నాడు. మిమ్మల్ని బలపరచాలని ఆశపడతా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుడి అని వాక్యం రాయబడుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి. పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి అని ఉంటుంది. పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయటానికి మనము అనుమతి ఇవ్వాలి. దేవుని లక్షణాలలో, దేవుని సుగుణాలలో ఒక అద్భుతమైన సుగుణం ఏంటంటే, అద్భుతమైనటువంటి ప్రభుకున్న ఉద్దేశం ఏంటంటే ఎవరిని బలవంతం చేయడు. పరిశుద్ధాత్మ దేవుడు, మరలా చెప్తా ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని బలవంతం చేయడు. కానీ ఆయన మనలో మన ద్వారా కార్యము చేయటానికి మనము అనుమతి ఇవ్వాలి. మనము దేవునికి అనుమతి ఇవ్వడం ఏంటండి అని మీకు రావచ్చు. అలా చెప్తున్నాను, మనమే దేవుడు తన కార్యాన్ని మన ద్వారా చేయటానికి మనము అనుమతి ఇవ్వాలి. ప్రభువా నన్ను వాడుకో, నన్ను నడిపించు అని మనము అతనికి అవకాశం ఇవ్వాలి. అనగా దేవునికి అవకాశం ఇవ్వాలి. దేవుడు కార్యం చేయటానికి మనము అనుమతి ఇవ్వాలి. ఆయన ఇన్వాల్వ్మెంట్ని, ఆయన యొక్క ప్రమేయాన్ని మనము గౌరవించాలి. ఆయన ప్రమేయానికి మనం గౌరవించాలి. ఏంటి ఆయన ప్రమేయం? ఏంటి ఆయన నడిపింపు? ఏంటి ఆయన ఉద్దేశము? పౌలు అంటాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అంటాడు. ఎప్పుడైతే ఆరాధన జరుగుతూ ఉంటుంటుందో, ఎప్పుడైతే మనందరం కలిసి ప్రభును స్థుతిస్తుంటుంటామో, మనమందరి అభిప్రాయాలు, మనందరి ఆలోచనలు ఒకటై ఉండినప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. మీ మనస్సులు ఏకీభవించి ఆత్మలో ఒకటైనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడానికి ముందుకెళ్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయకుండా మనము ఆలోచనలలో, విధానాల్లో ఏక మనస్సు, ఏకాత్మ, ఏక మనస్సు, ఒకే ఆలోచన, ఉద్దేశము, దృక్పథం ఉండినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. లేకపోతే ఆయన ముందుకు వెళ్ళడు. కనుక నేనేమని గమనిస్తున్నానంటే, ఆరాధనకు నిలబడిన మనం అందరం కూడా మన దృష్టి, మన ధ్యానము, మన ఆలోచన, మన యొక్క తపనంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లోనికి, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించడానికి మనము ఆయనకి సరెండర్ అయిపోవాలా. ఆరాధిస్తా నడిపిస్తున్న బిడ్డలు కావచ్చు, వాయిద్యాలు వాయిస్తున్న వారు కావచ్చు, మరి మీరు విశ్వాసులుగా అక్కడ నిలబడి మీరు ఆరాధిస్తున్న వారు కావచ్చు, నడిపిస్తున్న నేను కావచ్చు, మనందరి ఆలోచన, మనందరి మనస్సు, ఆలోచన, తపన, దేవా నన్ను వాడుకో, నన్ను మండించు అని ఆయనను మనము అనుమతి ఇచ్చినప్పుడు, అవకాశం ఇచ్చినప్పుడు ఆయన మనల్ని బలంగా నడిపిస్తాడు. బలవంతంగా నడిపించడం వేరు, బలముగా నడిపించడం వేరు. బలవంతంగా నడిపించడం అంటే ఏంటి? ఇష్టం లేకపోయినా చేయి పట్టుకొని లాక్కెళ్ళడం బలవంతం. బలముగా అంటే
నువ్వు నడవలేని స్థితిలో నీకు బలం ఇచ్చి నడిపించడాన్ని బలం ఇచ్చి నడిపించారు అంటారు. అర్థమైందా తేడా? కనుక పరిశుద్ధాత్మ దేవుడు అది కొంచెం లోటు కనబడతా ఉంది. నేను ఆత్మలో చూసినప్పుడు కొంత లోటు, ఎక్కడో గ్యాప్ కనబడతా ఉంది. కనుక మన సొంత ఆలోచనలు, ఉద్దేశాలు, తలంపులు పక్కన పెట్టి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో, సత్య సంబంధమైన ఆరాధన, ఆత్మ సంబంధమైన ఆరాధన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నూతన రూపాన్ని మనలో తీసుకొస్తాడు. ఆరాధకులుగా మనం మారుతాం, స్తుతించేవారుగా మారుతాం. దావీదు ఏ వర్షిప్ కాలేజీలో జాయిన్ అవ్వలేదు. దావీదు ఏ ఆరాధన చేసే ఛానల్లోనో ఆరాధన చేసే టీంలో లేడు. ఎవరు దావీదుకి ఇలాగ ఆరాధన చేయాలని నేర్పించలేదు. దావీదులో ఉన్న తపన, దావీదున్న ఆసక్తి, దావీదుకున్న విశ్వాసాన్ని బట్టి అతడే ఆరాధికుడుగా, ఎవరు తన ముందు లేనప్పటికీ, ఎవరు తనకి నేర్పించలేనప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడి ఒక మంచి ఆరాధికుడుగా దేవుని దృష్టిలో ఎన్నిక చేయబడ్డాడు. కనుక ఆరాధన నిలబడుతున్న దైవ జనాంగమా, మనసు అంతా ప్రభు మీదే పెట్టుకొని దేవునిలో ఆరాధిస్తే ప్రతి పరిస్థితి మారుతూ ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో 2 ఆరాధనలో ఒక చిన్న మాటను జ్ఞాపకం చేస్తాను. చూడండి, దినవృత్తాంతాల గ్రంథము 2వ పుస్తకం. యెహోషాపాతు రాజు తనకు ఒక సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు. 20వ అధ్యాయము 3వ వచనం, త్వరగా. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా యూదా. ప్రియులారా, యెహోషాపాతు రాజు దేవుని యొద్ద విచారించటానికి, అనగా ప్రార్థన చేయటానికి, దేవుని దగ్గర సహాయం పొందుకోవటానికి ప్రార్థనకని ఉపక్రమించినటువంటి ఆయన ఏం చేశాడంటే తన మనస్సు నిలిపాడు. రాయబడతా ఉంది, యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొనెను. స్తోత్రం చెప్పండి. మనస్సు నిలుపుకొన్నాడు. అర్థం, మనసు నిలుపుకోవడం ఏంటి? మనం ఇక్కడ ఉంటాం కానీ మన మనసు ఎక్కడో ఉంటుంది. మనం ఇక్కడ ఉంటాము కానీ మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. మనం ఇక్కడ ఉంటాం కానీ మన హృదయం ఎక్కడో ఉంటుంది. కనుక మన ప్రార్థన కానీ ఆరాధన కానీ దేవుని సన్నిధానానికి చేరదు. మనము ఆరాధించినా, పాడినా, ప్రార్థించినా సరే మనస్సు నిలిపి ప్రార్థించాలి, మనస్సు నిలిపి ఆరాధించాలి. ఆ మనస్సు నిలపడమే రావట్లేదు మీలో చాలామందికి. ఆరాధించినప్పుడు, ఆరాధనలు ఉన్నప్పుడు ఏదేదో ఆలోచనలు, ప్రార్థనలు ఉన్నప్పుడు ఏదేదో ఆలోచనలు, వాక్యం చెప్తున్నప్పుడు చిన్న వాక్యం ఉండడం, తర్వాత ఏదో ఒక హృదయం ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటుంటారు. వాక్యం విన్నట్టు ఇలాగ ఉంటారు కానీ మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది. ఎందుకు మన జవాబులు ప్రార్థనకు రావు, ఎందుకు దీవించబడమంటే ఇదొక కారణం. గంటలు ప్రార్థిస్తాం, గంటలు మాట్లాడతాం, గంటలు ఆరాధిస్తాం కానీ మనస్సు పెట్టకుండా, మనస్సు నిలపకుండా చేసే పనులు. అర్థమవుతుందా? మనం ఇక్కడే ఆలోచించాలి. ఇక్కడుండి అనగా దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యం మీదే మనసు నిలపాలి. అంటాడు ఆయన, ప్రార్థించుటకు, విచారించుటకు మనస్సు నిలుపుకొనెను. వాక్యము వినడానికి మనస్సు నిలపాలి. దేవుడు ఏం మాట్లాడుతాడా, వాక్యములో నుంచి ఏం మాట్లాడుతాడా, వాక్యములో నేను ఏం తెలుసుకోవాలా, వాక్యములో ఎలాగ బలపరచబడాలా, వాక్యమాట వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ వినే విధానాన్ని, ప్రార్థించే విధానాన్ని ఆయన చెప్తున్నాడు. ఆ అధ్యాయాలు చివరికి వచ్చినప్పటికీ అద్భుతమైనటువంటి విజయాన్ని చూస్తాడు యెహోషాపాతు రాజు. ఆ మనసు నిలిపిన కారణంగా,
మనసు నిలిపి ప్రార్థన చేసిన కారణంగా, మనసు నిలిపి పని చేసిన కారణంగా, మనసు నిలిపి ఆరాధించిన కారణంగా అద్భుతాలు చూడగలం. పాట వచ్చు కదని పాడేస్తూ ఉంటుంటారు, మనసు ఎక్కడో ఉంటుంది. చాలామంది పాడుతారు కానీ మనస్ఫూర్తిగా పాడరు, మనసు ఉంచి పాడరు. అర్థమవుతుందా? అలాగనే ప్రార్థించినా, మీరు ఆరాధించినా, పాట పాడినా మనస్సు నిలిపి చేయాలా? దయచేసి గమనించండి, గ్రహించండి. మీరు ఆరాధనకు వచ్చినప్పుడు, ప్రార్థనకు వచ్చినప్పుడు ఇంకా మనసులో ఏ తలంపు, ఏ పని, ఏ ఉద్దేశం పెట్టుకోకూడదు. యెహోషాపాతు యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటి ఉపవాస దినాన్ని ప్రకటించాడు. చూడండి 20వ అధ్యాయం 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. చాలు. మనస్సు నిలిపి ఏమని ప్రార్థన చేశాడు? మనసు నిలిపి ఏమని ప్రార్థన చేశాడంటే, మా పైకి శత్రువులు వస్తున్నారు, మా పైకి బలవంతులు వస్తున్నారు, నేను శ్రమలో ఉన్నాను, నేను ఉపద్రవములో ఉన్నాను, నా చుట్టూ శత్రువులు పొంచి ఉన్నారు అని చెప్పి ఏం చేశాడంటే, శత్రువులతో యుద్ధము చేయడానికి ముందుకు వెళ్ళలేదు. శత్రువుతో యుద్ధము చేయడానికి ముందుకు వెళ్ళలేదు, కానీ శత్రువులను జ్ఞాపకము చేసుకొని నీవు వారికి తీర్పు తీర్చు, ఎంత గొప్ప సైన్యముతో ఎదిరించుటకును పోట్లాడడానికి శక్తి చాలదు కనుక, నాకు శక్తి చాలదు, నాకు బలము చాలదు, నాకు ఆలోచనకర్తలు లేరు, నా చుట్టూ మనుషులు లేరు, నేను ఒక్కడగానే ప్రార్థన చేస్తున్నాను ప్రభా అని తన మనస్సు నిలిపి, ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని మనస్సు నిలిపి, దేవా నీవే నాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. దేవా, ఎంత గొప్ప సైన్యం, ఎంత పెద్ద సమస్య, ఎంతమంది ఏకమవుతున్నారు, ఎంతమంది ఏకమై నా మీదకి వస్తున్నారు, ఏం చేయాలో నాకు తోచట్లేదు. ఏం చేయాలో తోచకపోతే నేను చెప్తున్నాను ఇక్కడలో నుంచి, ఏం చేయాలో తోచకపోతే దేవుడే దిక్కు అని పాదాల మీద పడిపోతే దేవుడే యుద్ధం చేస్తాడు. ఈ యొక్క అధ్యాయములో అంటాడు ఆయన 15వ వచనం, సైన్యములకు మీరు భయపడకుడి, జడియకుడి, యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. 15వ వచనం చదవమ్మా. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడున్నారు మీ అందరూ? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరందరూ ఇక్కడ లేరు, ఎక్కడ ఉన్నారా? మనసు ఎక్కడో ఉంది. ఆ మనసు అక్కడెక్కడ ఉండడం వల్లనే ప్రాబ్లం. ఇన్ని దినాలు మందిరానికి వెళ్ళినా, ఇన్ని దినాలు మందిరం దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినా విడుదల, ఇన్ని దినాలు బట్టి నువ్వు కన్నీరుగా చూపిస్తున్నా, మనసు ఎక్కడో ఉంటావు. మనసు ఎక్కడ ఉండకూడదు. మనస్సు దేవుని మీద యెహోషాపాతు నిలిపాడు. దేవుని దగ్గర మనవ పెడతా ఉన్నాడు, ప్రభా ఈ సైన్యంతో పోరాడలేను అంటున్నాడు ఆయన. అంతేకాదు యుద్ధం మేము చేయలేం ప్రభా అంటున్నాడు. అప్పుడు దైవజనుడు అంటున్నాడు, ఇంత గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడయకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించు. 15వ వచనము చివరి మాటలు చూడండి. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి. గొప్ప సైన్యం. యెహోషాపాతు మీదకి వచ్చిన వారు కొద్దిమంది కాదు. యెహోషాపాతు మీదకి చాలామంది వచ్చారు. మనం ఒంటరిగా ఉండినప్పుడు మన మీదకి చాలామంది వస్తారు. మనం బలహీనమని గమనిస్తే మన మీదకి చాలామంది యుద్ధానికి వస్తారు. అలా యుద్ధానికి వస్తే దైవజనుడు అంటున్నాడు, ఈ గొప్ప సైన్యముతో మీరు యుద్ధము చేయనవసరం లేదు, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించెను మీ పక్షముగా. దావీదు కూడా అదే అంటాడు, దేవా యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే. 17వ వచనం చూడండి. 17వ వచనం, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు, యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి, మీతో కూడానున్న యెహోవా
దయచేయి రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. యెహోవా మీతో కూడా ఉండును. యుద్ధము మీరు చేయనవసరం లేదు, దేవుడే యుద్ధం చేస్తాడు. ఇంత గొప్ప సైన్యమును ఆయనే ఎదిరిస్తాడు. మీరు కేవలము వెళ్ళండి, యుద్ధంలోకి మీరు వెళ్ళండి, కానీ మీరు యుద్ధము చెయ్యనవసరం అని అంటాడు. యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము, యుద్ధములో పోట్లాడాలి, యుద్ధములో గొడవ ఆడాలి, యుద్ధము చేయాలి అని నడుం కట్టుకొని బిగించుకొని వెళ్ళనవసరం లేదు, పోట్లాడిన అవసరం లేదు. నీవే మాకు దిక్కని ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో యుద్ధము చేయకుండానే దేవుడే మన పక్షముగా ఉండి యుద్ధము అంటున్నాడు. యుద్ధంలో మీరు యుద్ధంలో పోట్లాడకుండా ఎలాగండి జయం వస్తుంది? మళ్ళీ చెప్తున్నాను, మీరు యుద్ధంలో పోట్లాడవలసిన నిమిత్తం లేదు అంటున్నాడు అని. మీరు యుద్ధం చేయనవసరం లేదు అంటున్నాడు అని. కానీ మీరు అక్కడికి వెళ్ళండి, మీరు వెళ్ళి అక్కడ నిలబడండి, మీ పక్షముగా ఆయన యుద్ధం చేస్తాడు. వాక్యం నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి, అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏ సమస్య అయినా, ఏ పోట్లాటైనా సరే మనం వెళ్ళి ఊరకనే ఆయన కలుగు చేయబోతున్న రక్షణను నిలబడాలంటే దేవుడే మాట్లాడతాడు, దేవుడే యుద్ధము చేస్తాడు. ఎలాగెళ్ళాలట? నీవే మాకు దిక్కు అని ఆయన పాదాల మీద పడిపోవాలా. యుద్ధము దేవునికి అప్పగించాలి, పోరాటాన్ని దేవుడికి అప్పగించాలి, దేవునికి సమస్తాన్ని ఇందాకలే చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుడు బలవంతంగా ఏది మన ద్వారా చేయించడు, బలవంతంగా మనల్ని ఆపడు, బలవంతంగా మనల్ని ఖండించడు. ఆయన స్వతహాగానే వెళ్ళమంటాడు, స్వతహాగా ఆయనకి అనుమతి ఇవ్వమంటాడు, అప్పుడు ఆయన కార్యం చేస్తాడు. అంటే యుద్ధంలో మీరు పోట్లాడాల్సిన నిమిత్తమే లేదు, పోట్లాడకుండా జయం ఎలాగిస్తాడండి? పరీక్ష రాయకుండా, బాగా చదవకుండా పరీక్షలు మార్కులు ఎలాగొస్తాయండి? కష్టపడకుండా జీతం ఎలాగొస్తుందండి? దేవుడు ఇవ్వాలనుకుంటే ఎలాగైనా ఇవ్వగలడు. దేవుని స్తోత్రం. కనుక మనం పోట్లాడవసరం లేదు, యుద్ధం చేయవసరం లేదు. మంచి మాటలు చూపిస్తున్నాను చూడండి. మీరు చాలామంది ఆత్మీయ జీవితంలో నలిగిపోతున్నారు, కృంగిపోతూ ఉన్నారు, భయపడుతున్నారు, సంపడుతున్నారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అసలు దేవుడు మాతో ఉన్నాడా అన్న ఆలోచన మీకు ఉంది కదా. కనుక వాక్యంలో నుంచి దేవుడినితో మాట్లాడబోతున్నాడు. అపోస్తలుడు పౌలు తిమోతిలకు రాసిన 2వ పుస్తకము 3వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. మరలా చదవండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? ధర్మగారు, క్రీస్తు యేసునందు, ఎక్కడ చదవండి వాక్యం. క్రీస్తు యేసునందు సద్భక్తి, భక్తి వేరు, చెప్పండి, భక్తి వేరు, సద్భక్తి వేరు. సద్భక్తి అంటే చెప్పరేమరా బాబు? భక్తి వేరు, సద్భక్తి వేరు అమ్మా. సద్భక్తి, సత్ అంటే మంచిది, భక్తి అంటే భక్తి. సత్ అంటే మంచిది, సా అంటే మంచిది, సుకుమారుడు అంటే మంచి కుమారుడు, సువార్త అంటే మంచి వార్త, సు అంటే మంచి అని అర్థం, సుసా ఇక్కడ సా వాడాడు. దాని అర్థం ఏంటంటే సత్ భక్తి, సద్భక్తి, మంచి భక్తి. ఏటట? క్రీస్తు యేసునందు మంచి భక్తి చేసి బ్రతకాలను ఉద్దేశించిన వారు హింస పొందుదురు. వాక్యం కొంచెం అర్థం కానట్టుగా ఉంది కదా. మంచి భక్తి చేసేవారట హింస పడతారు. మంచి భక్తి చేస్తే హింస, నింద వస్తుంది. మామూలు భక్తి చేస్తే ఏమీ రాదు. అదేంటి పాస్టర్ గారు? దావీదు అంటాడు, నీతిమంతునకు కలిగిన ఆపదలు అనేకములై ఉన్నవి. నీతిమంతుడికి ఆపదలు ఏంటండి? అందుకే తెలుగులో లేదా మన పెద్దలు ఏమన్నారంటే, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నారు. స్తోత్రం చెప్పండి. ఓయ్ మగపిల్ల స్తోత్రం చెప్పండి అయ్యా. చెయ్యెత్తరా కొంచెం, వారం అంతా ఇలాగ అంటున్నావు, అందుకే చేయి పీకుతుంది కావాలి నీకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్తున్న మాట, చెప్తున్న సామెత, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు. ఎంతవరకు న్యాయం? సద్భక్తి చేసిన వాడికి శ్రమట,
సద్భక్తి, మంచి భక్తి, నువ్వు విశ్వాసములో నువ్వు పర్ఫెక్ట్గా నువ్వు యథార్థంగా వెళ్తున్నప్పుడు నీ మీదకు వచ్చినవి ఇన్నన్నీ వాక్యం అండి. అది భక్తి చేసిన వాడికి శ్రమలు వస్తాయని రాలేదు. సద్భక్తి చేసిన వాడికి అంటే సరి అయిన త్రోవలు ఉండినప్పుడే శ్రమలు వస్తాయి. సరి అయిన రీతిలో వెళ్తున్నప్పుడే ప్రతికూలతలు వస్తాయి. చూడండి, యాకోబు రాసిన పుస్తకము 5వ అధ్యాయం 10వ వచనం. యాకోబు రాసిన పుస్తకము 5వ అధ్యాయం 10వ వచనము. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. చాలు. సహోదరులారా లేదా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవము. ఏ అనుభవము? దేవుని వాక్యాన్ని బోధించిన ప్రవక్తలు శ్రమల అనుభవం గుండా వెళ్ళారు. ఆమెను చెప్పండి. ఏ అనుభవం గుండా వెళ్ళారు? భక్తి చేసినోడు ఎందుకు శ్రమ గుండా వెళ్ళాలి? భక్తి చేసినోడికి ఎందుకు శ్రమలు రావాలి? మంచి భక్తి చేసి వాక్యం చెప్పిన ప్రవక్తలకు సేవకులకు ఎందుకు శ్రమ అనుభవం గుండా తీసుకెళ్ళాడు దేవుడు అంటే అది దైవికమైన పద్ధతి. మరలా చదువుతున్నాను. ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. అర్థమవుతుందా? ఎవరైతే దేవుని నామములో మంచి పరిచర్య చేశారో వారు శ్రమల గుండా వెళ్ళారు, నింద గుండా వెళ్ళారు. యోసేపు జీవితమే ఒక ఉదాహరణ. యోసేపు జీవితమే ఒక ఉదాహరణ. ఇక్కడ ప్రవక్తలు శ్రమ అనుభవం గుండా వెళ్ళారు, అయితే ఓపికతో వెళ్ళారు. దేవుని స్తోత్రం. ఏటి మాదిరిగా పెట్టుకోవాలి మనము? ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. ఓపిక అవసరం. మా చిన్నప్పుడు సామెత చెప్పేవారు, పొలానికట్ట గట్టు అందం అంట. పొలానికట్ట గట్టు అందం, కుండకట్ట మట్టు అందం. కుండ కింద మట్టు పెడతారు, తెలుసా? మట్టు ఎలాగుంటుంది? మరి తల మీద కూడా సుట్టి పెడతారు. దాన్ని ఏమంటారు? దాన్ని సొమ్ము అంటారు, దీన్ని మట్టు అంటారు. ఈ కుండ కింద ఈ మట్టు ఎంత చక్కగా ఉంటే ఆ కుండ అంత అందం ఉంటుందంట. క్రైస్తవుడికి స్తోత్రం చెప్పండి. క్రైస్తవుడికి ఓపిక అందము. అబ్రహాము ఓపికతో దేవుడు చేసిన వాగ్దానం కొరకు ఓపికతో ఎదురు చూసెను. ఆ ఓపిక అబ్రహాము జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చింది. దేవుని స్తోత్రం. ఓర్పు, శ్రమానుభవాన్ని, శ్రమలు అనుభవిస్తూ ఓర్పుతో ఎదురు చూడాలా. దేవుడు చేశాక 25 సంవత్సరాలు ఓపిక పట్టాడు అబ్రహాము. దేవుని స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు ఓపిక ఉండాలా. ప్రార్థనలు ఓపిక ఉండాలా, పరిచర్లు ఓపిక ఉండాలా, తర్వాత విశ్వాసంలో ఓపిక ఉండాలా. అన్ని విషయాలలో శ్రమ అనుభవాన్ని తీసుకుంటూ అని అన్నాడు. ప్రభునామం బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికను మాదిరిగా శ్రమ అనుభవమును తర్వాత ఓపికను మాదిరిగా పెట్టుకోవాలా. మరలా చెప్తున్నాను, ప్రవక్తులు సేవకులు భక్తి చేసిన వారు, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారు హింసించబడ్డారు. అలనాడు విశ్వాసులు శ్రమలు అనుభవించారు, అలనాడు విశ్వాసులు నిందలు అనుభవించారు, అలనాడు విశ్వాసులు శ్రమల గుండా వెళ్ళారు. శ్రమ అనుభవమును తర్వాత ఓపికను మాదిరిగా పెట్టుకోవాలా. స్తోత్రం చెప్పండి. మొదటి అనుభవము శ్రమ అనుభవము, రెండవది వారి ఓపికను మాదిరిగా పెట్టుకోవాలా. దేవుని స్తోత్రం. ఏంటి, ఒక స్కూల్లో పిల్లలు చాలామంది ఉంటారు. స్కూల్లో ఎవరో బాగా చదువుతుంటారు, ఎవరో ఒకరు ఉంటారు కదా బాగా, చెప్పరేమి. మిగిలిన పిల్లలకి ఏం చెప్తారు? రేయ్ అగో అటు చూడు ఎంత బాగా కష్టపడి చదువుతున్నాడు, మంచి మార్క్స్ వస్తున్నాయి. ఆడిని మాదిరిగా చూపుతాడా? వీడు క్లాస్లోంచి మధ్యలోంచి ఒకడు వెళ్ళిపోతున్నాడు, ఒకడో పాటలు పాడినాడు, ఒకడో అల్లరి చేసినాడు, ఒకడో డిఫరెంట్ పిల్లలు ఉంటారు కదా. ఆ స్కూల్ టీచరు ఎవరిని చూపిస్తాడు? ఎవరి మాదిరిగా వెళ్ళమని చెప్తాడు? చెప్పరేమన్నా బాబు?
ఎవడైతే బాగా కష్టపడి చదువుతాడో, రే ఆడలాగా ఉండండిరా, వాడి దగ్గర నేర్చుకోండిరా, వాడు ఏం చేస్తున్నాడు చూడండిరా అని ఉదాహరణ చెప్తాం. అంతదాకా ఎందుకు? మీ వీధిలో మంచిగా ఉన్న పిల్లలు చూసి చుట్టుపక్కల ఉన్న తల్లిదండ్రులు ఏమంటారు? రే చూడు పలానోడు ఎలాగున్నాడు, చూడు వాళ్ళ అబ్బాయి చూడు, వాళ్ళ అమ్మాయి చూడు, వాళ్ళు చూడు ఎలాగున్నారో, చక్కగా ఎలా బుద్ధిగా ఉండు అని అంటారు. దేవుడు మనకేం చెప్తున్నాడంటే, వాక్యం మనకేం చెప్తుందంటే, మనకంటే ముందు భక్తి చేసిన వారు, మనకంటే ముందుగా దేవుళ్ళు నడిచిన వారు శ్రమ అనుభవం గుండా నడిచారు. ఆమెన్ చెప్పండి. శ్రమ. పాస్టర్ గారు, దేవుడి దగ్గరికి వస్తే శ్రమలు వస్తాయా? భక్తి చేస్తే అన్ని శ్రమలు ఉంటాయా? భక్తి చేస్తేనే శ్రమ ఉంటుంది, భక్తి చేస్తేనే నింద ఉంటుంది, భక్తి చేస్తేనే అవమానం ఉంటుంది, భక్తి చేస్తేనే నువ్వు తృణీకరించబడతావు, భక్తి చేస్తేనే నలగగొట్టబడతావు. భక్తి చేయకపోతే నీ ఊసు నీ జోలు ఎవడు రాడు. ప్రవక్తలు శ్రమ అనుభవము. ఏ అనుభవం చెప్పండి? ఏ అనుభవం? శ్రమల అనుభవం గుండా నడిచారు భక్తి చేసిన వాళ్ళు. మిగతా వాళ్ళ అనుభవం గుండా వెళ్ళలేదు. నువ్వు ఈరోజు వింటున్నారా? శ్రమ అనుభవం గుండా వెళ్తున్నావంటే నువ్వు భక్తి చేసినట్లే. అదేంటి పాస్టర్ గారు, మేము శ్రమ అనుభవం గుండా వెళ్ళలేదంటే మేము భక్తి చేసినట్టే కాదా అని మీరంటే నేనేం చెప్పలేను. కానీ చూడన్నా, కీర్తనలు 4వ అధ్యాయం 6వ వచనం, ఫిలిప్పీ పుస్తకం 4:6, ఫిలిప్పులకు రాసిన పుస్తకం 4:6. దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. దేని గురించి ఇప్పుడు ఇన్ని శ్రమల అనుభవం గుండా వారు నడిచారు. నువ్వు కూడా అలాగే నడుస్తున్నావు, నేను కూడా అలాగే నడుస్తున్నాను. కానీ దేని గురించి చింతించిన అవసరం లేదు. శ్రమ అనుభవమా, కన్నీటి అనుభవమా, నింద అనుభవమా, పేదరికం అనుభవమా, అనారోగ్యపు అనుభవమా, వెలివేయబడిన అనుభవమా, ఏదైనా కావచ్చు. కానీ దేని గురించి చింతించే అవసరం లేదు. ప్రార్థన ద్వారా ప్రతి విజ్ఞాపన దేవునికి తెలియచేయండి. దేవుని బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండండి. దేవుడే ఒకరోజు మనలను హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం. ఏ అనుభవం గుండా వెళ్ళాలి? పౌలు ఏ అనుభవం గుండా వెళ్ళాడు? మోషే ఏ అనుభవం గుండా వెళ్ళాడు? ఏలియా ఏ అనుభవం గుండా వెళ్ళి ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు? ఎలీషా ఎలాంటి చేదు అనుభవాన్ని చూశాడు? అందరూ శ్రమ అనుభవం ఉండే వెళ్ళారు. నువ్వేటి హ్యాపీగా ఉండాలా, ఏ ప్రతికూలత ఉండకూడదు, అన్నీ సక్రంగా జరిగిపోలా, ఏ మాట అనకూడదు, ఏ మాట పడకూడదు అంటే, నువ్వే మాట పడకూడదు శ్రమ గుండా వెళ్ళలేదంటే నువ్వు పళ్ళు కాయలేదు. పళ్ళు కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు. నువ్వు ఫలించకపోతే నేను ఎవడు పట్టించుకోడు, నువ్వు ఫలిస్తేనే అందరూ నేను పట్టించుకుంటారు. శ్రమ అనుభవం గుండా. చూడండి, పేతురు గారు రాసిన రెండో పుస్తకము, తీసారా? మొదటి పుస్తకము 2వ అధ్యాయము చూడండి, 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలై. ప్రియరా, ఆయన అంటున్నాడు, మీరు రాజులైన యాజక సమూహంగా ఉండడానికి పిలువబడ్డారు. చీకటిలోంచి పిలువబడ్డారు. శ్రమ అనుభవానికే పిలువబడ్డారు. కన్నీటి అనుభవం గుండా వెళ్ళడానికే పిలువబడ్డారు. ప్రభు అన్నాడు, ఇది ఇరుగు మార్గము అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏ మార్గం? యేసయ్య ఏమన్నాడు? ఇరుగు మార్గం గుండా, ఇరుగు మార్గంలో వెళ్ళాలా. ధనవంతుడు దేవుని రాజ్యానికి వెళ్ళడు, కానీ సూది బెజ్జంలో ఒంటె దూరిపోతుంది, కానీ ధనవంతుడు దేవుని రాజ్యానికి వెళ్ళడు అంటూ ప్రభు అన్నాడు, ఇరుకు ద్వారము గుండా ప్రవేశించండి. ఇరుకు చాలా కష్టమైనది భక్తి. ఈ భక్తి చేసిన వారు శ్రమ అనుభవం గుండా వెళ్ళారు. సద్భక్తితో చేసేవారు శ్రమ అనుభవాన్ని పొందుతారు. ప్రియులారా, చూడండి, పేతురు గారు రాసిన పుస్తకంలోనే
4వ అధ్యాయము. అండర్లైన్ చేసుకోండి దయచేసి ఈ మాట. ఎప్పుడు మీరు వినలేదేమో, మీకు తెలియదేమో, ఈ మాటను దయచేసి అండర్లైన్ చేసుకోనండి. 4వ అధ్యాయము 12, 13 వచనాలు. ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు శ్రమలలో పాలువారైనంతగా. మన భక్తులు, ప్రవక్తలు శ్రమానుభవం గుండా నడిచారు. ఈయనంటాడు మహాశ్రమ, ఏదో మహాశ్రమలు మీ మీదకి వచ్చినప్పుడు ఏదో ఆశ్చర్యకరమైనది వస్తున్నది అనుకోకండి అంటాడు. క్రీస్తు మహిమ 13 క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు, దేవుడు నిన్ను మహిమపరిచినప్పుడు, దేవుడు నిన్ను హెచ్చించినప్పుడు, దేవుడు నిన్ను దీవించాలి అనుకున్నప్పుడు మీరు మహానందముతో సంతోషించాడు. అంతేకాదు, క్రీస్తు శ్రమలలో మీరు పాలువారయ్యున్నంతగా. స్తోత్రం చెప్పండి. ప్రవక్తలు శ్రమానుభవాన్ని చూడమన్నారు. ప్రవక్తలు శ్రమానుభవం గుండా నడిచారు. మీరు క్రీస్తు యేసు ప్రభు యొక్క శ్రమలలో పాలువారవ్వాలి. భక్తి అంటే ఇలా మనలాగా ఏసీ వేసుకొని చర్చిల్లో కూర్చొని చప్పట్లు కొట్టి పాట పాడి వెళ్ళిపోవడం కాదు. భక్తి అంటే కష్టం వచ్చినా, కరువు వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా, ప్రతికూలత వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా సరే క్రీస్తు కొరకు నిలబడాలి. దాని శ్రమ అనుభవం అంటారు. ఆ కింద అద్భుతమైన మాట ఉంటుంది చూడండి, 14 వచనం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచుచున్నాడు గనక మీరు ధన్యులు. మీరు చదవండి సిస్టర్, నీరజ సిస్టర్ చదవండి మాట. నాలుగు 14. చిన్నారి చదువు, నువ్వు చదువు. క్రీస్తు నామము నిమిత్తము మొదటి పేతురు పుస్తకము 4వ అధ్యాయము 14వ వచనం. ఇంకా అంతకంటే స్లోగా చెప్తే అక్కడ రికార్డ్ అవ్వడం ఇబ్బంది అయిపోదు. కానివ్వండి. క్రీస్తు నామము నిమిత్తము ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆత్మ ఎవరి మీద ఉందో, దేవుని ఆత్మ ఎవరి మీద నిల్చుంటాడో, ఎప్పుడు ఆయన నిల్చుంటాడో వాక్యంలో రాయబడతా ఉంది. ఏటట? క్రీస్తు నిమిత్తము, పరిచర్య నిమిత్తము. వింటున్నారా? తెలుగు అర్థమైన స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గాలి వేస్తుందండి, అర్థమేటి? నేను ఇక్కడ నిల్చున్నాను, గాలి వేస్తుంది, అర్థమేటి? ఫ్యాన్ తిరుగుతుంది కనుక గాలి వేస్తుంది. ఆ మాత్రం కూడా తెలీదా? అబ్బా, అమాయకపు చక్రవర్తులు, అమాయకపు రాణులు మీరు. రాణులు కాదు, రాళ్ళు మీరు. గాలి ఎప్పుడు వేస్తుంది? గాలి వేస్తుంది, ఆ ఫ్యాన్ దగ్గర నిల్చోను కనుక ఆ గాలి నాకు తగులుతుంది. అర్థమవుతుందా? జాగ్రత్త. క్రీస్తు మహిమ లేదా క్రీస్తు ఆత్మ లేదా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడ్డావు. దేవుని ఆత్మ నీ మీద నిలుచున్నాడు, నీ మీద ఉన్నాడు. ఆయన నీ మీద ఉన్నాడు, నీతో ఉన్నాడు. ఎప్పుడున్నాడట? క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడలా, నువ్వు దేవుని పని చేస్తున్నావు, నిందించబడిన ఎడలా, నువ్వు నింద గుండా వెళ్తున్నప్పుడు, నింద అనుభవం గుండా వెళ్తున్నప్పుడు, శ్రమ అనుభవం గుండా వెళ్తున్నప్పుడు, అర్థవుతుందా? ప్రతికూలత గుండా వెళ్తున్నప్పుడు నీ మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. చప్పట్లు కొట్టినప్పుడు లేడు. చప్పలు కొడితే దేవుడు ఆత్మ ఉన్నవాళ్ళు చప్పలు కొడతారు. ఎక్కడుంది బైబిల్లో? చప్పట్లు కొట్టి మనం అరిశాం అనుకోండి, దేవుడు ఆత్మ ఉన్నాడని బైబిల్లో ఉందా? దావీదు నాట్యం ఆడాడు, దేవుని ఆత్మచేత నింపబడి నాట్యం ఆడాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడే తనను
తాకాడు. అది ఆ సందర్భం వేరు, ఆ సందర్భంలో ఆయన ప్రవర్తన వేరు. అతడు తను మైమర్చిపోయాడు. కనుకనే దేవుని యొక్క రాజ్యస్థాపనలో ముందున్నాడు ఆయన. చాలా విషయాలు ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు గనుక మీరు ధన్యులు. స్తోత్రం. అర్థమవుతుందా? తెలుగు అర్థమవుతుందా? క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు కాదు అన్నాడు ఆయన. దేవుని ఆత్మ లేనివాడు నా వాడు కాదు. నీ మీద దేవుని ఆత్మ లేకపోతే నువ్వు దేవుని సంబంధివే కాదు. నువ్వు అనుకుంటే అవ్వదు ప్రియులారా. నువ్వు శ్రమ గుండెళ్తున్నప్పుడు నీ మీద క్రీస్తు యేసు ఆత్మ ఉంటుంది, దేవుని ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ నీవు ఉంటే నీవు ఆయన పుత్రుడు, ఆయన పుత్రికవు. నీవు దేవుని సొత్తైన ప్రజలై ఉంటారు. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపేవారు అందరూ దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారులందరూ శ్రమ అనుభవం గుండా వెళ్ళాలా. ఇది సిస్టమ్. ఇది శ్రమానుభవం గుండా వెళ్ళినవాడే క్రైస్తవుడు. నిందగుండా వెళ్ళిన వాడే క్రైస్తవుడు. ప్రియులారా చూడు, కింద రాయబడి ఉంటుంది చూడండి, 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధపడక, క్రైస్తవుడైనందుకు నీవు ఆ యొక్క శ్రమ అనుభవం గుండా వెళ్తున్నప్పుడు సిగ్గుపడక. ఏటట? సిగ్గుపడక ఆ పేరుని బట్టి ఏ దేవుని మహిమపరచుడి. దేవుని స్తోత్రం. సిగ్గుపడక దేవుని మహిమపరచాల. చదువుతున్నారు? అర్థమవుతుందా? క్రైస్తవుడు అయ్యావు, సువార్త చేస్తున్నావు, దేవుని నమ్ముకున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని వెంబడిస్తున్నావు, దేవునికి ఇస్తున్నావు, దేవుని కొరకు నిలబడుతున్నావు. కనుక నువ్వేం చేయకూడదట? సిగ్గుపడక, బాధ అనుభవించక. లేకపోతే బాధ అనుభవించిన ఎడల అతడు లేదా ఆమె సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏ దేవుని మహిమపరచాలా. స్తోత్రం చెప్పండి. రాహాబను వేశ్య అని పాత నిబంధనలో రాయబడి. రాహాబను వేశ్య ఏం చేసి మహిమ పొందింది? రాహాబను వేసి ఏం చేసి తన పేరు జీవగ్రంథంలో రాసుకొని లిఖించుకుంది? పరిచర్య చేసి, సేవకులకు ఉపకారం చేసి, వేగిలి వారిని పంపించి యెహోషువ యుద్ధానికి రావడానికి అవకాశం ఇచ్చి ఆమె పేరు కొత్త నిబంధన గ్రంథంలో రాహాబు అని రాయబడింది. ఆ రాహాబు అని రాయబడినటువంటి ఆమెలో నుంచి క్రీస్తు యేసు ప్రభు వచ్చాడు. అర్థమవుతుందా? జాగ్రత్త. నీవు క్రైస్తవుడైనందుకు, లేదా స్వార్థకుడు అయినందుకు, లేదా సేవకుడు అయినందుకు, లేదా విశ్వాసం అయినందుకు బాధ అనుభవిస్తే, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు బాధ, నింద, అవమానం అనుభవిస్తే, ఆ బాధను బట్టి, ఆ నిందను బట్టి, ఆ చెడ్డ పేరును బట్టి, ఆ పేరుని బట్టి, ఏ పేరు? ఆ పేరు అంటే ఏంటి? ఆ పేరు అంటే క్రైస్తవుడు అంటే శ్రమ అనుభవం. క్రైస్తవుడు అంటే ప్రభు అన్నాడు, ఎవడైనను నన్ను వెంబడించగోరిని ఎడల. స్తోత్రం చెప్పండి. ఎవడైనను నన్ను వెంబడించగోరిని ఎడల వాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ అంటే శ్రమ అంటే సిలువ. శ్రమల అనుభవం గుండా వెళ్తేనే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద నిలుచున్నాడు. ప్రభు నీ మీద ఉన్నాడు, నీతో ఉన్నాడని అర్థము. నువ్వు శ్రమ అనుభవం గుండా వెళ్ళలేదా? కన్నీటి అనుభవం గుండా వెళ్ళలేదా? లేకపోతే నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావు, దేవుని పని చేస్తున్నావు అని నీకు నానా రకాలమైన నిందలు వస్తున్నప్పుడు నువ్వేం చేయాలట? క్రీస్తు నామ నిమిత్తము మీరు నింద పాలైన ఎడల, క్రీస్తు కొరకు దేవుని పరకు నింద పాలైన వాళ్ళు ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవండి. మహిమా స్వరూపిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు. నేను ఈ వాక్యాన్ని బట్టే చాలా బలంగా ఉంటాను. ఈ వాక్యాన్ని బట్టే నిందలైన, అవమానాలైనా ధైర్యంగా ఉంటాను. నువ్వు నన్ను నిందిస్తున్నావు, నువ్వు నన్ను అవమానిస్తున్నావు అంటే ఆయన నాతో ఉన్నాడు. ఆయన నాతో ఉంటేనే ఈ అన్నిటి గుండా వెళ్తాను. అదేంటండి, దేవుడు మనతో ఉంటే అలాగెందుకు వస్తుందండి? దేవుడు మనతో ఉంటే ఇలాగెందుకు వస్తుందండి? దేవుడు మనతో ఉంటే అది ఎందుకండి అంటారు మీరు కదా. దేవుడు ఉన్నాడు కనుకే నువ్వు నందుకుండా వెళ్తున్నావు, ఆ శ్రమ అనుభవం గుండా వెళ్తున్నావు. వాక్యం ఇది, దేవుని సిస్టమ్ అది, దేవుని పద్ధతి అది. ఆ పద్ధతి గుండే వెళ్ళాలా. కనుక కాసిన చెట్టుకి రాళ్ళ దెబ్బలని మీరు గమనించండి. చివరి మాట చూపించి ముగిస్తాను చూడండి. అది ఏ పేతురు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన
సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము అందరు చదవాలా. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరుచును. ఆమేన్. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, మరలా చెప్తున్నాను, అర్థం కాని వారులారా లేదా సువార్తకు వెళ్తున్న వారులారా, మిమ్మల్ని ఉద్దేశించే వాక్యం చెప్తున్నాను ఈరోజు. స్వార్థకు వెళ్తున్న వారులారా, దేవుని పని కొరకు నిలబడుతున్న వారులారా, మీరు నిందగుండా శ్రమగుండగా అవమానం గుండా వెళ్తుంటుంటే దానిని బట్టి మీరు బాధపడకండి. దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుకనే అవి సంభవిస్తున్నాయి అన్నాడు. మరొక మాట అంటున్నాడు చూడండి, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన, సువార్తకు మిమ్మల్ని పిలిచిన దేవుడు సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, కొంచెము కాలం మీరు శ్రమ అనుభవం గుండా వెళ్ళిన తరువాత, కొంచెము కాలము అవమానము గుండా వెళ్ళిన తర్వాత, కొంచెము కాలము నలగగొట్టబడినటువంటి చేదు అనుభవం గుండా వెళ్ళిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును, యుగములకు ప్రభావమును ఆయనకు కలుగునుగాక. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఎంతకాలం మాట? కొంచెము కాలము శ్రమ అనుభవం గుండా మిమ్మల్ని తీసుకెళ్ళి, వింటున్నారా? సువార్తమ్మలో వింటున్నారా? చేసిన వాళ్ళ కోసం చెప్తున్నాను, చేయలేని వాళ్ళ కోసం కాదు. ఎవరు ప్రభు కొరకు నిలబడతారో వారు వెళుతున్న అనుభవం కొరకు చెప్తున్నాను. నీవు నిజంగా సువార్త చేసి నిజంగా ప్రభు కొరకు నిలబడాలనుకుంటే ప్రవక్తుల యొక్క శ్రమ అనుభవము, వాళ్ళ అవమానపు అనుభవాలను చూసుకుంటూ వాటిలోనే వెళ్ళాలా. మళ్ళా చెప్తున్నాను, ఎవడు ప్రభు కొరకు బ్రతకాలనుకుంటున్నాడో వాడు సిలువను మోసుకొనే వెళ్ళాలా. సిలువ అంటే శ్రమ, సిలువ అంటే నింద, సిలువ అంటే అవమానం. అయితే ప్రభు వాక్యం నీతో మాట్లాడుతుంది, సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట, కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట. అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు మంచి హృదయం ఇచ్చిన గాక మధ్యాహ్నం వేళ. అర్థం కాకపోతే మరొకసారి నేను చెప్పను, నీకు అర్థం కాకపోతే నీ కర్మ, నీ తలరాత అంతే. కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట తానే, ఎవరో శ్రమ అనుభవం గుండా నడిపించిన దేవుడే మిమ్మల్ని తన నిత్యమైన మహిమ కొరకు పైకి లేవనెత్తి బలపరిచి స్థిరపరిచి పూర్ణులుగా చేసి మిమ్మల్ని ప్రత్యేకపరుచు, మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించి యుగగాలకు మేలుకరంగా చేస్తాడు. కానీ శ్రమ అనుభవం గుండా వెళ్ళాలి. శ్రమ అనుభవం గుండా వెళ్తేనే పరిశుద్ధాత్మ దేవుడు మన మీద మనతో ఉండినట్లుగా. ఎవరైనా పరిశుద్ధాత్మ వరం కలిగి ఉన్నారంటే వారు శ్రమల గుండా వెళ్తూ ఉన్నారు. పౌలు శ్రమ గుండా వెళ్ళాడు, పేతురు శ్రమ గుండా వెళ్ళాడు, యాకోబు శ్రమ గుండా వెళ్ళాడు, శిష్యులందరూ ఈ శ్రమల గుండే వెళ్ళారు. మీకు అర్థమైందా? సద్భక్తి చేయనుద్దేశించిన వారు ఏటట? సద్భక్తి చేయనుద్దేశము గలవారు అందరూ కూడా ఈ అనుభవం గుండా వెళ్తారు. ముగిస్తున్నాను చూడండి, తిమోతి గారు రాసిన 2వ పుస్తకం 3వ అధ్యాయము 12వ వచనం చూడండి, ముగించుకుందాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. దేవుని కొరకు నిలబడాలనుకున్న వారందరూ, దేవుడు నిలబెడుతున్న వారందరూ కూడా ఏం చేస్తారట? శ్రమ గుండానే నడుస్తారు. వాక్యం అర్థమైతే నిన్నెవడు కదపలేడు, వాక్యం అర్థం కాకపోతే నిన్నెవరు మార్చలేరు. అది నీ తలరాత, నీ కర్మ, నా కర్మ. ప్రవక్తులు శ్రమ గుండా వెళ్ళారు, అపోస్తులు శ్రమ గుండా వెళ్ళారు, యేసు ప్రభు శ్రమ గుండా వెళ్ళారు. వీరందరినీ దేవుడే నడిపించాడు. కొంతకాలము దేవుడు మన శ్రమను కూడా నడిపించి తరువాత తానే నిత్యమైన మహిమకు స్థిరపరిచి, మహిమపరిచి, బలపరిచి, ఆశీర్వదించి యుగగాలకు నిన్ను మేలుకరంగా చేస్తా. అలాంటి కృప సద్భక్తి చేసే వారికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి సర్వసత్యంలోనికి నడిపించునుగాక. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి, నీతిమంతుడు, ఇదిగో నాయన మా ముందున్న ప్రవక్తలను శ్రమ అనుభవం గుండా వెళ్ళారు. అది మాదిరిగా
ఓపికను మాదిరిగా. ఇదిగో నాయన, క్రీస్తు యేసునందు సద్భక్తి చేయను ఉద్దేశించిన వారు శ్రమ పడతారు, నిందించబడతారు. ఇదిగో నాయన, అట్టి వారి మీద పరిశుద్ధాత్ముడా నేను వాసం చేస్తావు, నిలిచి ఉంటావు. అయా, సద్భక్తి చేసిన వారు కొంతకాలం శ్రమపడిన తరువాత పిమ్మట నీవే వారిని విడిపించి స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదిస్తావు. కనుక ఆ మాటల చేత ఒకరినొకరు బలపరుచుకొని ముందుకు సాగుటకు కృపను దయచేయమని, ఈ వాక్యము హృదయాలలో స్థిరపరచమని, దుష్టుడు ఏ మాట పట్టుకొని పోకుండగా మీ యొక్క రక్తమును కంచిగా వేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్.